వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. టుడే మనం హర్రర్ కాన్సెప్ట్ ఫోటో ఎడిటింగ్ అనేది అయితే పిక్సార్ట్ అప్లికేషన్లో ఏ విధంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ విధమైన కాన్సెప్ట్ ఫోటో ఎడిటింగ్ అనేది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్టయితే మనం ఈ ఫోటో ఎడిటింగ్ కోసం అయితే మనం ఒక పోజ్లో పిక్చర్ అనేది అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ పోజ్లో అయితే మనం పిక్చర్ అనేది అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ విధంగా పిక్చర్ అనేది అయితే మీరు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి పిఎన్జీ రూపంలో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరైతే. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు పిక్సార్ట్ అప్లికేషన్ అనేది అయితే ఓపెన్ చేసుకుని ఇందులో బ్యాక్గ్రౌండ్ అనేది అయితే ఇంపోర్ట్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఆల్ పిఎన్జీ ఇమేజెస్ డౌన్లోడ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు ఈజీగా అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ యాడ్ ఫోటో అనేది అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఒకసారి. సో యాడ్ ఫోటో అనేది అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న పోజ్ ఉన్న ఇమేజ్ యొక్క పిఎన్జీ అయితే మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న పిఎన్జీ అయితే మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఈ విధంగా సైజ్ అయితే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు సైజ్ అనేది అయితే కొంచెం ఇంక్రీజ్ అనేది అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ కింద ఫుడ్స్ అనేవి అయితే కిందకు వచ్చే విధంగా అయితే చేసుకుని ఫ్రెండ్స్. సో కొంచెం సైజ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకుని ఫ్రెండ్స్ మీరైతే. సో ఓకే, ఈ విధంగా అయితే మీరు సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒకసారి ఇమేజ్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇమేజ్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన ఉన్న ఎరేజర్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో ఎరేజర్ సింబల్ అనేది అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎరేజ్లోకి రండి. సో ఇక్కడ ఎరేజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ హెడ్నెస్ అని కనబడుతుంది మీకు. సో ఈ హెడ్నెస్ వచ్చేసి మీరు ఒక 80 వరకు అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఓపెసిటీ అని కనబడుతుంది. సో ఓపెసిటీ అనేది అయితే ఒక 100 వరకు అయితే ఉంచేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సైజ్ వచ్చేసి ఒక 15% వరకు డిక్రీజ్ చేయండి. సో విధంగా డిక్రీజ్ చేసిన తర్వాత మీరు ఒకసారి జూమ్ అయితే చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు కొంచెం రఫేజ్ అయితే కనబడుతుంది మీ పిఎన్జీలో. సో దాన్ని అయితే మీరు బ్యాక్గ్రౌండ్లో ఇది మిక్స్ అవ్వాలి కాబట్టి దాన్ని అయితే అరేంజ్ చేయండి. సో ఈ విధంగా మీరు ఒకసారి బార్డర్ అంతా కూడా అరేంజ్ చేసినట్టయితే మీకు బాగా కనబడుతుంది ఇమేజ్ అనేది. సో ఈ విధంగా అరేంజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా ఈ సైడ్ కూడా సేమ్ అదే సైడ్ కూడా అరేంజ్ చేయండి. సో ఈ విధంగా అరేంజ్ అనేది అయితే చేసిన తర్వాత నెక్స్ట్ పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో టిక్ సింబల్ అనేది క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టోటల్గా ఇంకోసారి కూడా టిక్ సింబల్ అనేది అయితే క్లిక్ చేయండి. సో మళ్ళీ టిక్ సింబల్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు మళ్ళీ ఒకసారి యాడ్ ఫోటో అనేది అయితే క్లిక్ చేసుకోండి. సో యాడ్ ఫోటో అనేది అయితే క్లిక్ చేసుకున్న తర్వాత నేను మీకు ఒక బ్లాక్ షాడో పిఎన్జీ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో. సో అక్కడ నుంచి మీరు దీన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా దీన్ని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీని అయితే జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాగా. ఈ విధంగా మొత్తం పిక్చర్ అంతా కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే వరకు అయితే జూమ్ చేసి పైన ఎరేజర్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో రైజ్ సింబల్ అయితే క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎరేజ్లోకి అయితే రండి. సో హెడ్నెస్ మొత్తం అన్ని సైజ్ కూడా 100 అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి ఎరేజ్ అయితే చేసింది. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒకసారి అరేంజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా మీరు మొత్తం అరేంజ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ రీస్టోర్లోకి అయితే రండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా ఇక్కడ రీస్టోర్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓపెసిటీ కనబడుతుంది ఫ్రెండ్స్ మీకైతే. సో ఓపెసిటీ వచ్చేసి మీరు ఒక 30% వరకు అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, 30% వరకు. సో నెక్స్ట్ మళ్ళీ హెడ్నెస్ అనేది అయితే పూర్తిగా డిక్రీజ్ అయితే చేసాను ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ఇది కూడా 15 వరకు అయితే ఒక 20 వరకు అయితే మీరు డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సైజ్ అనేది. సో ఈ విధంగా చేసుకున్న నెక్స్ట్ జూమ్ అయితే చేసుకోండి. సో మన లెగ్స్ ఏరియాలో కింద అయితే కొంచెం షాడో ఎఫెక్ట్ అనేది అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మీ లెగ్స్ చివరి పార్ట్లో అయితే ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకసారి అయితే అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఒకసారి రీస్టోర్ అనేది క్లిక్ చేసుకుని మీకు ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ ఓపెసిటీ అనేది ఒక 50% వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మళ్ళీ సైజ్ అయితే సేమ్ ఉంచేయండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ఏరియాలో మళ్ళీ ఒకసారి అప్లై చేయండి ఫ్రెండ్స్ మీరు. సేమ్ ఇందాక ఏ ప్లేస్లో అయితే మీరు అప్లై చేశారో సేమ్ అదే ప్లేసెస్లో మళ్ళీ కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా అప్లై చేస్తున్న నెక్స్ట్ మళ్ళీ ఒపెసిటీ అనేది ఒక 80% వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ సేమ్ అదే ఏరియాలో మళ్ళీ అప్లై చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అప్లై చేయండి మీరు ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ అప్పర్ లేయర్లో సో ఓకే ఈ విధంగా అయితే మీకు షాడో ఎఫెక్ట్ అనేది అయితే అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ రీస్టోర్లోకి అయితే రండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 60% వరకు అయితే డిక్రీజ్ చేయండి ఓపెసిటీ అనేది. సో ఈ విధంగా దీన్ని డిక్రీజ్ చేసిన తర్వాత ఇక్కడ సైజ్ అనేది కనబడుతుంది. సో ఇదైతే 30% వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో హెడ్నెస్ సేమ్ అలాగే ఉంచండి ఫ్రెండ్స్, ఏం చేంజ్ చేయకండి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈసారి అవుటర్లో బయట అయితే కొంచెం అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే. సో మీ లెగ్స్ మీద కాకుండా సో ఇక్కడ స్కల్స్ కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్. సో స్కల్స్ మీద అయితే మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్ ఇదే. ఎందుకంటే మనకు కొంచెం షాడో ఎఫెక్ట్ అనేది అయితే బయటకు వచ్చినట్టు కనబడుతుంది ఫ్రెండ్స్ దీనివల్ల.
సో ఈ విధంగా స్కల్స్ అయితే మనం కొంచెం కింద వరకు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మీకు ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎరేజ్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఈసారి. సో ఎరేజ్ సింబల్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హెడ్నెస్ అనేది సేమ్ అలాగే ఉంచండి. సో ఇక్కడ ఓపేసిటీ కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ఓపేసిటీ ఒక 50% వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ సైజ్ వచ్చేసి ఒక 40% వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ సైజ్ అనేది. సో ఈ విధంగా చేసుకున్నది నెక్స్ట్ ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఎందుకంటే మనకి రియల్ లుక్ రావాలంటే ఈ విధంగా ఎరేజ్ చేస్తే హెడ్నెస్ తగ్గించి సో మనకు పర్ఫెక్ట్గా షాడో అనేది పడిన లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే. సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రీస్టోర్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. జస్ట్ ఈసారి ఇది లాస్ట్ ఒక స్టెప్ ఫ్రెండ్స్, ఇది లాస్ట్ స్టెప్ షాడో అప్లై చేయడానికి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హెడ్నెస్ అనేది అయితే పూర్తిగా తగ్గించేయండి ఫ్రెండ్స్. సో ఓపేసిటీ వచ్చేసి మీరు ఒక 30% వరకు అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, ఒక 35 వరకు అయితే. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సైజ్ వచ్చేసి మీరు ఒక 20 వరకు అయితే ఉంచండి. సో ఉంచిన తర్వాత మీ ప్యాంట్ మీద అయితే మీరు అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ సైడ్. సో ఏ సైడ్ అయితే లెగ్లో అనుకుందో సో ఆ సైడ్ అయితే మీరు దీన్ని అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్ జస్ట్. సో ఈ విధంగా మనకి కొంచెం షాడో ఎఫెక్ట్ అనేది అయితే ఈ ప్లేస్ నుంచి పడినట్టు అయితే మనకి కొంచెం కనబడుతుంది ఫ్రెండ్స్. సో దానికోసం మీరు అయితే ఈ విధంగా అప్లై చేయండి. సో ఓకే, ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం షాడో ఎఫెక్ట్ అనేది అయితే పూర్తిగా కంప్లీట్ చేసినట్టే. సో ఇది ఇంకా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ షూస్ని అనేది అయితే కవర్ చేయాలి ఫ్రెండ్స్ కింద బ్యాక్గ్రౌండ్లో కలిసే విధంగా అయితే. సో దానికోసం కూడా మీరు అయితే ఇక్కడ రీస్టోర్లో అయితే ఉండండి ఫ్రెండ్స్. సో రీస్టోర్లో ఉన్న తర్వాత ఇక్కడ ఓపేసిటీ అనేది అయితే 50% వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఒక 25 వరకు డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో డిక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హెడ్నెస్ అయితే సేమ్ ఉంచండి ఫ్రెండ్స్, సేమ్ చేంజ్ చేయకండి. సో విధంగా ఉంచిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ షూ దగ్గర అయితే మీరు ఒకసారి షూ మీద అయితే ఈ విధంగా డ్రా అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా డ్రా చేస్తే మీకు అయితే బ్లాక్ కలర్ అనేది అప్లై అవుతుంది ఫ్రెండ్స్. సో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వైట్నెస్ అనేది అయితే తగ్గుతుంది, షూ యొక్క వైట్నెస్ అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వైట్నెస్ అనేది అయితే డిక్రీజ్ అవుతుంది మాకైతే. సో ఇది చేసింది నెక్స్ట్ ఇక్కడ సైజ్ వచ్చేసి మీరు ఒక 20 వరకు అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో 20 వరకు డిక్రీజ్ చేసుకున్నది ఇక్కడ ఓపేసిటీ అనేది మీరు ఒక 70% అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేస్తున్నది ఇక్కడ షూ కింద భాగంలో అయితే మీరు ఈ విధంగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కూడా మొత్తం షూ బార్డర్ అంతా కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీరు అప్లై చేస్తున్న నెక్స్ట్ మళ్ళీ రీస్టోర్ క్లిక్ చేయండి. సో ఈసారి రీస్టోర్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓపేసిటీ అని కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ఇది ఒకసారి 100 అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ మీరు అయితే. ఓపేసిటీ అనేది సేమ్ సెట్టింగ్స్ ఉంచి 100లో పెట్టి ఈ విధంగా బార్డర్లో అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్ చివరిలో. సో మీకు అయితే ఇంకా డార్క్ అనేది అయితే అవుతుంది. సో మన షూ బార్డర్ అనేది అయితే ఇంకా కొంచెం డార్క్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మనకి. సో ఈ విధంగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం జూమ్ అవుట్ చేస్తే మనకి ఎలా కనబడుతుంది అనేది. సో ఈ విధంగా మీరు బాగా డార్క్ ఎఫెక్ట్ వచ్చే వరకు అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీ షూకి అనేది. సో మీరు జాగ్రత్తగా చేసుకుంటే మీకు అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇమేజ్ అనేది అయితే. సో ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓపేసిటీ అనేది అయితే మీరు 80% వరకు అయితే డిక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ డిక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సైజ్ కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సైజ్ వచ్చేసి ఒక 50% వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షూ అంతా కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్ ఒక్కసారి. సో ఈ విధంగా షూ అంతా కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీ షూస్ అనేవి అయితే కవర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా షూస్ అనేవి అయితే కవర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఫైనల్గా మీకు ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ అడ్జస్ట్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఈసారి అడ్జస్ట్ అనేది అయితే క్లిక్ చేసుకున్న డైరెక్ట్ లాస్ట్కి అయితే స్క్రోల్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో మీకు టెంపరేచర్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో టెంపరేచర్ వచ్చేసి డిక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు టెంపరేచర్ అనేది అయితే. సో టెంపరేచర్ వచ్చేసి -20 వరకు అయితే డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. సో -20 వరకు అయితే డిక్రీజ్ చేస్తే మీకు అయితే పర్ఫెక్ట్గా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇమేజ్ అనేది అయితే. సో ఈ విధంగా -20 వరకు అయితే డిక్రీజ్ చేసిందా నెక్స్ట్ పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకేం సెట్టింగ్స్ అనేవి అయితే చేంజ్ చేయట్లేదు మనం అక్కడ. సో ఇదని చేసిన నెక్స్ట్ మీకు ఇక్కడ ఓపేసిటీ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది ఫ్రెండ్స్ మీకైతే. సో ఓపేసిటీ వచ్చేసి 95 వరకు అయితే డిక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. జస్ట్ 5% డిక్రీజ్ చేస్తే మనకైతే అది షాడో ఎఫెక్ట్ కూడా బ్యాక్గ్రౌండ్లో మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫైనల్గా. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇమేజ్ అనేది అయితే. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు మళ్ళీ యాడ్ ఫోటో అనేది అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో యాడ్ ఫోటో క్లిక్ చేసుకున్న తర్వాత నేను మీకు ఇక్కడ ఒక లైట్ పెయింట్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని అయితే మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది కూడా మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. అక్కడ నుంచి మీరు దీన్ని కూడా ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు దీన్ని యాడ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండ్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఆప్షన్స్లో. సో బ్లెండ్ క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది అయితే క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ మీరైతే. సో స్క్రీన్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా వస్తుంది. సో వచ్చిన తర్వాత ఓపేసిటీ అనే ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ఈ ఓపేసిటీ అనేది అయితే మీరు ఒక 70% వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఓపేసిటీ అనేది అయితే. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేస్తుందా మీకు ఇక్కడ ఒక రెడ్ లైట్ అనేది అయితే కనబడుతుంది. సో
సో ఈ రెడ్ లైట్ దగ్గర అయితే దీన్ని అయితే ప్లేస్ చేయండి మీరు. సో ఈ విధంగా ఈ రెడ్ లైట్ దగ్గర అనేది దీన్ని అయితే ప్లేస్ చేసిన తర్వాత ఒకసారి ఓపెసిటీ అనేది ఇప్పుడు ఒకసారి ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు పూర్తిగా మీకు అయితే ఎఫెక్ట్ అనేది అయితే ఏ విధంగా వస్తుంది అనేది కనబడుతుంది. సో ఈ విధంగా మీ లెగ్ దగ్గరికి అయితే దీన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, మన లెగ్ మీద అయితే మనకి ఆ లైట్ ఎఫెక్ట్ అనేది అయితే పడుతున్నట్టు ఇప్పుడు మనం అయితే అక్కడ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తున్నాం. సో దానికోసం ఈ విధంగా చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ ఎరేజర్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో ఎరేజర్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఎరేజ్లోకి రండి. సో మొత్తం అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇంక్రీజ్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి ఎరేజ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఎరేజ్ అయితే చేసేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రిజిస్టర్లోకి వచ్చేయండి. సో ఇక్కడ ఈ విధంగా రిజిస్టర్లోకి అయితే వచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హెడ్నెస్ అనేది అయితే పూర్తిగా అవుతుంది ఫ్రెండ్స్. ఒక 80% వరకు అయితే డిక్రీజ్ చేయండి, సరిపోతుంది ఈసారి. సో 80% అయితే డిక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓపెసిటీ అనేది అయితే పూర్తిగా ఉంచండి. సో సైజ్ వచ్చేసి మీరు ఒక 30 వరకు అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సైజ్ అనేది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ లెగ్ అయితే ఇంకా చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లైట్ ఎఫెక్ట్ అనేది లెగ్ మీద వచ్చింది. సో ఈ లెగ్ అంతా కూడా మీరు ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చే విధంగా అయితే అరేంజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే పర్ఫెక్ట్గా ఓన్లీ లెగ్ ఏరియాలోనే ఆ ఎఫెక్ట్ పడాలి ఫ్రెండ్స్. సో దానికోసం ఓన్లీ మీ లెగ్ మీద అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఒక ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు లెగ్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఏమైనా ఎక్స్ట్రా పార్ట్ ఉంటే మీరు జాగ్రత్తగా చూసుకుని అరేంజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో జాగ్రత్తగా చూసుకుని అరేంజ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒకసారి అరేంజ్లోకి అయితే రండి ఫ్రెండ్స్. సో అరేంజ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ హెడ్నెస్ అనేది అయితే పూర్తిగా తగ్గించేయండి. సో హెడ్నెస్ పూర్తిగా తగ్గించిన తర్వాత సైజ్ ఆటోమేటిక్గా మీరు ఒక 40% వరకు అయితే ఒక 35% వరకు ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంక్రీజ్ చేసిన దగ్గర ఓపెసిటీ కనబడుతుంది. సో ఈ ఓపెసిటీ వచ్చేసి మీరు ఒక 90% వరకు డిక్రీజ్ చేయండి. సో ఇక్కడ లెగ్కి ఈ ప్లేస్లో అయితే మీరు కింద ప్లేస్లో అయితే మీరు ఈ విధంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. మనకైతే స్మూత్గా అయితే అప్లై అవుతుంది లైట్ ఎఫెక్ట్ అనేది. సో ఈ విధంగా అప్లై అయిన తర్వాత పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాకడికి మనకి ఇప్పుడు తేడా అయితే కనబడుతుంది మీకు. సో ఇక్కడ నేను ఓపెసిటీకి ఇక్కడ డౌన్ చేశాను ఫ్రెండ్స్. సో చూసారు కదా ఇప్పుడు మనం లైట్ ఎఫెక్ట్ యాడ్ చేయడం మన లెగ్ అనేది అయితే ఏ విధంగా కనబడుతుందో. సో ఈ విధంగా మీరు లైట్ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చేతిలో ఒక మ్యాజికల్ స్టిక్ అనేది అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ముందుగా మీరు పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో లైట్ అనేది అయితే యాడ్ చేసిన తర్వాత సో పైన టిక్ సింబల్ అనేది అయితే క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఇప్పుడు మనం మ్యాజికల్ స్టిక్ అనేది అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. సో అదైతే మన హ్యాండ్లో అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ ఎడిటింగ్ కాన్సెప్ట్లో అయితే. సో దానికోసం మీరు అయితే యాడ్ ఫోటో అనేది అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో యాడ్ ఫోటో అనేది అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఈ పిఎన్జీ కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. సో దీన్ని కూడా మీరు అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్తో. సో ఈ విధంగా మీరు దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీగా. సో దీని అయితే ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా ఇంపోర్ట్ అయితే చేసుకున్న తర్వాత మీ చెయ్య ఇందాక ఆల్రెడీ మనం పోజ్ తీసుకున్నప్పుడు చేతిలో ఏదో ఒక స్టిక్ ఎట్టుకుని అయితే మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఆ స్టిక్ ఉన్న ప్లేస్లో అయితే ఈ విధంగా ఆ స్టిక్ కవర్ చేసే విధంగా అయితే మీరు సెట్ చేయండి ఫ్రెండ్స్ దీన్ని అయితే. సో ఈ విధంగా సెట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కొంచెం సైజ్ అయితే తగ్గించండి ఫ్రెండ్స్ మీరైతే. సో మీకు ఈ సైజులో అవైలబుల్గా ఉంటాయి. సో ఆ సైజులో అయితే మీరు ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. సో కానీ మనం ఇందాక తీసుకున్న స్టిక్ అయితే కవర్ అవ్వాలి ఫ్రెండ్స్ మనకైతే టోటల్గా. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు ఎరేజర్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా ప్లేస్లో అయితే సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎరేజర్లోకి అయితే రండి ఫ్రెండ్స్. సో ఎరేజర్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ హెడ్నెస్ అనేది అయితే ఒక 90 వరకు అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా 90 వరకు డిక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైజు. సో సైజ్ వచ్చేసి ఒక 20. సో ఓపెసిటీ అనేది అయితే 100 ఉంచండి. సో ఇదేం చేసిన తర్వాత ఇక్కడ కొంచెం ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫింగర్స్ అయితే పైకి కనబడాలి, ఎందుకంటే మన హ్యాండ్ మధ్యలో ఈ స్టిక్ ఉన్నది. సో ఆ విషయం కోసం మనం అయితే కొంచెం ఎక్స్ట్రా అయితే మీరు ఫస్ట్ ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ఎక్స్ట్రా పార్ట్ అనేది అయితే అరేంజ్ చేసేయండి. సో ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత ఇక్కడ రీస్టోర్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఫుల్గా జూమ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో జూమ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా మీ హ్యాండ్ ఎండింగ్ వరకు అయితే ఈ స్టిక్ కరెక్ట్గా మీ చేతిలో ఉన్నట్టయితే మీరు ఈ విధంగా యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు. సో పర్ఫెక్ట్గా మన హ్యాండ్ బార్డర్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో దాన్ని చూసుకుని మీరు పర్ఫెక్ట్గా అయితే రీస్టోర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఈ విధంగా చేసిన పైన టిక్ సింబల్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనం పర్ఫెక్ట్గా మన స్టిక్ని పట్టుకున్నట్టయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం స్టిక్ అనేది అయితే యాడ్ చేసిన నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఎరేజర్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా క్లిక్ చేసుకున్న సేమ్ అదే స్టిక్ ఇక్కడ మనకి కింద చూసినట్టయితే ఇక్కడ స్టిక్ కింద పార్ట్ అయితే మనకి హైలైట్ అనేది అయింది ఫ్రెండ్స్. సో మనం కరెక్ట్గా గమనించినట్టయితే కింద షాడో ఉంది ఫ్రెండ్స్ మనకైతే. సో అది కూడా కొంచెం డల్గా ఉంటే మనకైతే ఇమేజ్లో బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దానికోసం మీరు అయితే ఎరేజ్లోకి అయితే రండి. సో హెడ్నెస్ అనేది అయితే పూర్తిగా తగ్గించండి. సో ఓపెసిటీ వచ్చేసి మీరు ఒక 40% వరకు అయితే డిక్రీజ్ చేసుకోండి. సో నెక్స్ట్ సైజ్ వచ్చేసి ఒక 30% వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిక్ మీద అయితే అప్లై చేయండి.
సో మీరు ఇంకెక్కడ వద్దు, జస్ట్ స్టిక్ మన ప్యాంట్ కింద వరకు ఎక్కడైతే ఉందో సో అక్కడైతే మీరు ఈ విధంగా అప్లై అయితే చేయండి. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ఏ విధంగా కనబడుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఓపెసిటీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఒక 50% వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేయండి. సో ఇంక్రీజ్ అయితే చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ ఒకసారి అయితే ఎరేజ్ చేయండి మీరు. సో ఎరేజ్ చేస్తే మీకు అయితే ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూసారు ఫ్రెండ్స్ మనకైతే ఆ స్టిక్ అనేది బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయింది. సో ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో టిక్ సింబల్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీకు ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి సేమ్ ఇందాక మనం ఏదైతే లైట్ పేజ్ అయితే యాడ్ చేసుకున్నామో సేమ్ మళ్ళీ అదైతే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా దాన్ని అయితే తీసుకొచ్చి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ స్టిక్ కనబడుతుంది ఫ్రెండ్స్. సో స్టిక్కి మధ్యలో కరెక్ట్గా దాన్ని ప్లేస్ చేయండి. సో ఈ విధంగా చేసిన ఇక్కడ బ్లెండ్ క్లిక్ చేయండి, స్క్రీన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒకసారి అడ్జస్ట్లోకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ మీరు లైట్ కరెక్ట్గా పెట్టిన తర్వాత. సో ఇక్కడ బ్రైట్నెస్ అని కనబడుతుంది ఫ్రెండ్స్ మీకైతే. సో బ్రైట్నెస్ వచ్చేసి 10% అయితే ఇంక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు. నెక్స్ట్ మళ్ళీ క్లారిటీ అనే ఆప్షన్ కూడా కనబడుతుంది ఫ్రెండ్స్ మీకైతే. సో క్లారిటీ కూడా +10 అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా అంతా చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హైలైట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్ చివరిగా. సో ఈ హైలైట్స్ వచ్చేసి మీరైతే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ 5% అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో దానివల్ల మనకి లైటింగ్ ఎఫెక్ట్ అనేది అయితే వస్తుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో పైన టిక్ సింబల్ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఫైనల్గా బయటకు అయితే వెళ్తాం ఫ్రెండ్స్ మనం అయితే. సో ఈ విధంగా మనం అయితే బయటకు అనేది అయితే వచ్చిన తర్వాత నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఫైనల్గా మీకు అయితే ఈ విధంగా ఫోటో అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇంకా మనం లాస్ట్ చేయవలసింది ఒకే ఒక పని ఫ్రెండ్స్. అదైతే మన షోల్డర్స్ మీద లైట్ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేయడం ఫ్రెండ్స్, మన హెడ్ అండ్ షోల్డర్ మీద. సో మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే వెనకాల మనకి హౌస్ ఇక్కడ లైట్లు అనేవి అయితే వెలుగుతున్నాయి ఫ్రెండ్స్ హౌస్లో. అలాగే ఇక్కడ మనకి కొంచెం క్యాండిల్స్ టైప్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఈ లైటింగ్ ఎఫెక్ట్ అనేది అయితే మన బాడీ మీద యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో దానికోసం ఇప్పుడు ఏం చేయాలి చూద్దాం ఫ్రెండ్స్ మనం అయితే. సో ముందుగా మీరు సేమ్ ఇందాకైతే ఏ విధంగా లైట్ ఎఫెక్ట్ అనేది అయితే మనం తీసుకున్నాం. సో సేమ్ అదే లైట్ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మళ్ళీ. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నారు. సో ఈసారి మీరు బ్లెండింగ్ అయితే క్లిక్ చేయకూడదు ఫ్రెండ్స్, జస్ట్ దీన్నే ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా జూమ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. నెక్స్ట్ జూమ్ అనేది అయితే చేసుకున్న తర్వాత సో ఇక్కడ మీరు బ్రైట్నెస్ అనేది అయితే చూసినట్టయితే బ్రైట్నెస్ కొంచెం అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే ఒక 10%. నెక్స్ట్ మళ్ళీ కాంట్రాస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ఇదైతే 20% అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇంక్రీజ్ చేసుకున్న నెక్స్ట్ మళ్ళీ క్లారిటీ ఇదంతా ఉంటుంది ఫ్రెండ్స్. సో క్లారిటీ అయితే ఏం చేయకండి మీరు. సో నెక్స్ట్ మళ్ళీ శాచురేషన్ ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ శాచురేషన్ కూడా మీరు +10% వరకు అయితే ఇంక్రీజ్ చేయండి. సో ఇక్కడ హైలైట్స్ అనేవి అయితే డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే ఒక 15% వరకు అయితే డిక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ మళ్ళీ షాడోస్ కూడా మీరు డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ 5% ఫ్రెండ్స్, ఎక్కువ అయితే వద్దు మనకు షాడోస్. నెక్స్ట్ టెంపరేచర్ అయితే ఏం చేయకండి. సో పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు పర్ఫెక్ట్గా ఈ విధంగా మీ షోల్డర్ మీద అయితే దీన్ని అయితే ప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే మనం ఈ సైడ్కో లైట్ ఈ సైడ్కో లైట్ యూజ్ చేస్తాం. సో ఇది ఫస్ట్ లైట్ కాబట్టి మీరు మీ హెడ్ ఈ సైడ్ అలాగే మీ షోల్డర్ మీద కూడా ఈ రెడ్ కలర్ ఎఫెక్ట్ పడేలాగా మీరైతే దీన్ని యాడ్ చేసుకుని ఫ్రెండ్స్. సో మీరు ఈ విధంగా పెడితే ఎల్లో అనేది అయితే వచ్చేస్తుంది మన షోల్డర్ మీదకి. సో మీరు పర్ఫెక్ట్గా చూసుకుని ఓన్లీ రెడ్ కలర్ అనేది అయితే మన షోల్డర్ మీదకే వచ్చేలాగా మీరైతే ఈ విధంగా యాడ్ అయితే చేసుకుని ఫ్రెండ్స్ దీన్ని. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు పైన ఎరేజర్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ సో ఎరేజ్లోకి అయితే రండి. సో మొత్తం అంతా ఇంక్రీజ్ చేయండి. మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కూడా ఎరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా మొత్తం ఎఫెక్ట్ అంతా కూడా ఎరేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రీస్టోర్లోకి రండి. సో రీస్టోర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీరు హెడ్నెస్ అనేది అయితే ఒక 50% వరకు అయితే డిక్రీజ్ చేసుకోండి. సో ఓపెసిటీ సేమ్ ఉంచండి. సో నెక్స్ట్ ఇక్కడ సైజ్ కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో సైజ్ వచ్చేసి మీరు ఒక 30% అయితే డిక్రీజ్ చేయండి. సో ఇదేం చేసిన తర్వాత ఫస్ట్ షోల్డర్ దగ్గరికి అయితే రండి ఫ్రెండ్స్ మీరు. సో ఇక స్టిక్ని వదిలేసి షోల్డర్ పై నుంచి అంతా డ్రా చేయండి ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా బార్డర్ అనేది అయితే డ్రా చేసుకుంటారండి ఫ్రెండ్స్ మీరైతే. సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు డ్రా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా. సో ఈ విధంగా డ్రా చేయండి ఫ్రెండ్స్ బార్డర్ అనేది. సో మీరు హెడ్ చేసేటప్పుడు అయితే కొంచెం హెడ్నెస్ అనేది అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఒక 80% వరకు మనకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది దానివల్ల. సో ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా హెడ్ మీద మీరు ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేసేటప్పుడు ఆ విధంగా రేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అయితే హెడ్నెస్ అనేది అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి. సో ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మీరు యాడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా బార్డర్ అంతా కూడా అప్లై అయ్యే విధంగా అయితే మీరు చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో పర్ఫెక్ట్గా బార్డర్ అంతా కూడా మనకు కనబడకూడదు ఫ్రెండ్స్, కలర్తో మనకైతే కవర్ అవ్వాలి బార్డర్ అంతా కూడా. సో ఈ విధంగా మీరు మొత్తం అంతా కూడా చేసిన తర్వాత బార్డర్ సో ఎరేజ్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఎరేజ్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ
హెడ్నెస్ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ మీకైతే. సో ఈ హెడ్నెస్ వచ్చేసి మీరు 95 వరకు అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఒక 5% అయితే డిక్రీజ్ చేయండి. సో ఓపెసిటీ అనేది అయితే ఫుల్గా ఉంచండి. సో సైజ్ కూడా సేమ్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా ఇప్పుడు బయటకు వచ్చిన ఎఫెక్ట్ అనేది అయితే క్లియర్గా చూసి అరెస్ట్ చేసాను ఫ్రెండ్స్. జస్ట్ అసలు మనకి బయటికి ఎఫెక్ట్ అనేది అయితే వెళ్ళకూడదు. సో దాని గురించి మీరైతే పర్ఫెక్ట్గా చూసుకుని మరి మీరు జాగ్రత్తగా ఎరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో మెయిన్ ఫేస్ దగ్గర ఫ్రెండ్స్. సో మనకి ఫేస్ దగ్గర కంటే కూడా హెయిర్ దగ్గర ఇంకా బాగా మెయిన్గా అయితే చూసుకోండి. సో దానివల్ల మనకు డిస్టర్బెన్స్ అనేది అయితే రాకూడదు ఫ్రెండ్స్ ఇమేజ్లో. సో దాని గురించి మీరు ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే అరేంజ్ చేయండి ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అరేంజ్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈ విధంగా అరేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రీస్టోర్ అయితే క్లిక్ చేసుకోండి. సో రీస్టోర్ అనేది క్లిక్ చేసుకున్న సేమ్ ఇదే సెట్టింగ్స్ ఉంచేసుకుని సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈసారి లోపల పార్ట్లో ఈ విధంగా అప్లై చేసేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఈసారి లోపల పార్ట్లో అనేది అయితే అప్లై చేసుకోండి మీరు. సో ఈ విధంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. కొంచెం లోపలికి వెళ్ళి ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసుకున్న ఇప్పుడు మెయిన్గా మనం ఎరేజర్ అయితే క్లిక్ చేయండి. సో ఎరేజర్ అయితే క్లిక్ చేసుకున్న పర్ఫెక్ట్గా షేప్ అయితే వచ్చేలా చేసి చూసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఇక్కడ సర్కిల్ షేప్లో ఉండాలి ఫ్రెండ్స్ మనకి బార్డర్స్ అన్నీ కూడా. సో ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకైతే పర్ఫెక్ట్గా సర్కిల్ షేప్లో అయితే వచ్చింది. సో ఇది కూడా ఎండింగ్ అనేది అయితే షార్ప్ ఎండింగ్ ఉండాలి ఫ్రెండ్స్ మనకైతే. సో షార్ప్ ఎండింగ్ ఉంటే మనకైతే బాగా కనబడుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా ఎలా సర్కిల్ అయితే వచ్చిందో. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎరేజ్లోకి రండి ఫ్రెండ్స్ మళ్ళీ. సో ఎరేజ్లోకి వచ్చిన తర్వాత హెడ్నెస్ పూర్తిగా తగ్గించండి ఫ్రెండ్స్ ఈసారి మొత్తం అంతా. సో మొత్తం అంతా తగ్గించిన తర్వాత ఇక్కడ ఓపెసిటీ అనేది అయితే 100 అయితే ఉంచండి ఫ్రెండ్స్ ఆ విధంగానే. సో సైజ్ కూడా 43 ఆ విధంగా ఉంచేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో జస్ట్ ఒకసారి బార్డర్ మీద కాకుండా బార్డర్ పక్కన అయితే ఈ విధంగా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మీకు హెడ్నెస్ అనేది అయితే మొత్తం అంతా అప్లై అవుతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. సో ఈ విధంగా అప్లై అవుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ఈ విధంగా అప్లై అయిన తర్వాత నెక్స్ట్ మీరు లేజర్ రిజల్ట్కి ఇచ్చేయండి. సో సైజ్ వచ్చేసి 100 అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. టోటల్గా ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో టోటల్గా ఇంక్రీజ్ చేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ కూడా పక్కన అయితే మీరు ఈ విధంగా పక్కనే ఎఫెక్ట్ అనేది అయితే మీరు యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా జస్ట్ పక్కన ఒకసారి మీరు డ్రా చేసినట్టయితే మీకు ఆ ఎఫెక్ట్ అనేది అయితే హెడ్నెస్లో బాగా ఎరేజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా. సో ఫైనల్గా మీకు ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్ పిక్చర్ అనేది అయితే. సో ఈ విధంగా కనబడిన తర్వాత పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేసుకోండి. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీన్ని ఇక్కడ ఓపెసిటీ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో ఈ ఓపెసిటీ వచ్చేసి మీరు ఒక 70% వరకు అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. జస్ట్ 70% వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో నెక్స్ట్ మళ్ళీ ఎడ్జస్ట్లోకి అయితే వెళ్ళండి. సో ఎడ్జస్ట్లోకి వచ్చింది ఇక్కడ కాంట్రాస్ట్ అనేది క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకైతే మీరు చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్లో లైట్లు రెడ్ కలర్లో ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని బట్టి కాంట్రాస్ట్ అనేది ఒకటి 40% వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో 40% వరకు అయితే ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ సాచురేషన్లోకి రండి. సో సాచురేషన్ కూడా మీరు ఒక 10% అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ. సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ షాడోస్ అనేవి అయితే డిక్రీజ్ అయితే చేయండి. ఒక 10% వరకు అయితే డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఈసారి జస్ట్ ఒక 5 డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ సరిపోతుంది, మరి 10 వద్దు. సో అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ మళ్ళీ పైన టిక్ సింబల్ అయితే క్లిక్ చేయండి. సో టిక్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు హెయిర్ మీద అయితే మీరు గమనించి అయితే కొంచెం ఎఫెక్ట్ అనేది అయితే ఎక్కువైంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది వచ్చేసి మీరు మళ్ళీ ఒకసారి ఎరేజర్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మనం హెయిర్ అనేది అయితే బాగా సెట్ చేయొచ్చు. సో ఈ విధంగా వచ్చింది అది ఎరేజర్లోకి అయితే రండి. సో హెడ్నెస్ అనేది అయితే పూర్తిగా తగ్గించండి ఫ్రెండ్స్ మళ్ళీ కూడా. సో ఓపెసిటీ వచ్చేసి మీరు ఈసారి మొత్తం కాకుండా ఒక 80% అయితే ఉంచండి ఫ్రెండ్స్ ఓపెసిటీ అనేది అయితే. సో సైజ్ వచ్చేసి ఒక 25 అయితే ఉంచండి ఫ్రెండ్స్, ఏం ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా ఉంచిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే హెయిర్ మరీ రెడ్లోకి అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే. సో మీరు జస్ట్ బార్డర్ మనకు బాగా రెడ్గా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో దాని గురించి మీరు సైజ్ అయితే కొంచెం ఇంక్రీజ్ చేయండి. సో దాని గురించి మీరు అయితే ఈ విధంగా బార్డర్ ఒకటే మనకు బాగా డార్క్గా కనబడే విధంగా అయితే మీరు ఎరేజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ దీన్ని అయితే. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనకి బార్డర్ ఒకటే బాగా రెడ్డిష్ కలర్లో కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు ఫేస్ మీద కొంచెం అయితే ఎరేజ్ చేయండి. సో ఈ విధంగా ఎరేజ్ అయితే చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ రీస్టోర్ అనేది అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో మనకి రీస్టోర్ అనేది క్లిక్ చేసిన తర్వాత హెడ్నెస్ అనేది అయితే సేమ్ అదే మైనస్ ఉంచండి. సో ఇక్కడ ఓపెసిటీ కనబడుతుంది ఫ్రెండ్స్ మీకైతే. సో ఓపెసిటీ ఒక 50% వరకు అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ఒకసారి అప్లై అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు. సో మనకు పర్ఫెక్ట్గా అయితే అప్లై అవుతుంది ఫ్రెండ్స్ దానివల్ల అయితే. సో ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ ఇందాకడికి ఇప్పటికి ఎంత తేడా అనేది అయితే మనకు కనబడుతుందో ఇమేజ్లో. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇక్కడ ఓపెసిటీ అనేది కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఈసారి 80% వరకు అయితే ఈ విధంగా 75% వరకు అయితే ఉంచండి ఫ్రెండ్స్ మీరైతే. మనకు పర్ఫెక్ట్గా లైట్ ఎఫెక్ట్ అనేది అయితే హెయిర్ మీద పడిన విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకైతే వీడియో పెద్దది అవ్వకుండా. సో సేమ్ ఈ సైడ్ అయితే మీరు ఏ విధంగా లైట్ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేశారో సేమ్ అదే ఆ సైడ్ కూడా అదే విధంగా అయితే లైట్ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో లైట్ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మీరైతే టోటల్గా 2 సైడ్స్ కూడా మీరు రెడ్ కలర్ అనేది అయితే రెడ్ ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా లైట్ ఎఫెక్ట్ అనేది అయితే యాడ్ చేసినట్టయితే మీకు ఇమేజ్ అయితే ఈ విధంగా కనబడుతుంది ఫ్రెండ్స్. సో మనకు మెయిన్గా ఒకటి ఫ్రెండ్స్, మీరు ఫోటో ఎడిటింగ్ అనేది చేసేటప్పుడు మొత్తం ఇంట్రెస్ట్ అంతా కూడా దీని మీద పెట్టి చేస్తే మీకు అయితే చాలా నీట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఎడిటింగ్ అనేది అయితే.
సో అదొక పాయింట్ మీరు గుర్తుంచుకొని దీని మీద దృష్టి పెట్టి అయితే చేయండి ఫ్రెండ్స్, మీకైతే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా దీని గురించి కొంచెం టైం అయితే కూడా కేటాయించండి ఫ్రెండ్స్ మీరైతే. సో అప్పుడే మనకు వస్తుంది, కంగారుగా చేస్తే మీకైతే బాగా రాదు ఫ్రెండ్స్. సో మీరైతే జాగ్రత్తగా చూసుకుని నెమ్మదిగా అయితే చేయండి ఫ్రెండ్స్. సో దానివల్ల మీకు క్లీన్ ఎడిటింగ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం కలర్ గ్రేడింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ దీనికైతే. సో ఈ విధంగా మనం ఇలాంటి ఎడిటింగ్స్ అనేవి అయితే చేసిన తర్వాత నెక్స్ట్ మనం కలర్ గ్రేడింగ్స్ అనేవి చేస్తే మనకైతే ఇమేజ్ ఇంకా బాగా రియలిస్టిక్ లుక్ అనేది అయితే వస్తుంది. సో మనం దానికోసం మొబైల్లో లైట్ రూమ్ అప్లికేషన్ అయితే యూస్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ని అయితే డైరెక్ట్గా లైట్ రూమ్ అప్లికేషన్లో అయితే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇప్పుడు లైట్ రూమ్ అప్లికేషన్లో తీసుకున్న తర్వాత ఏం చేయాలో. సో ఓకే ఫ్రెండ్స్, మీరు లైట్ రూమ్ అప్లికేషన్లో అనేది అయితే ఇందాక మీరు ఎడిట్ చేసిన పిక్చర్ అనేది అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో ఇది ఇందాక మనం ఎడిట్ చేసిన పిక్చర్ కదా ఫ్రెండ్స్, మనం టోటల్గా కలర్ గ్రేడింగ్ అనేది అయితే పూర్తి చేసిన తర్వాత మనకి ఇమేజ్ అయితే ఈ విధంగా కనబడుతుంది. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ లైట్ రూమ్ యాప్లో అనేది కలర్ గ్రేడింగ్ అనేది అయితే ఏ విధంగా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫస్ట్గా ఇక్కడ మీరు ఆటో తర్వాత సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరైతే లైట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి. సో లైట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసుకున్న తర్వాత అందులో మన ఎక్స్పోజ్ అనే ఫస్ట్ ఆప్షన్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో అది వచ్చేసి మీరు ఒక -0.50 అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. షార్ట్గా చూసుకోండి ఫ్రెండ్స్, -0.50 వరకు అయితే డిక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు. సో ఈ విధంగా చేసిన నెక్స్ట్ కాంట్రాస్ట్ అనేది అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఒక 5% వరకు, జస్ట్ ఒక 2% ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. మరి ఎక్కువ అయితే మనకి డార్క్నెస్ అనేది వచ్చేస్తుంది ఇమేజ్లో. సో ఈ విధంగా యాడ్ చేసింది. నెక్స్ట్ హైలైట్స్ అనేవి అయితే బాగా ఇంక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఒక 30% వరకు అయితే. సో హైలైట్స్ అనేవి అయితే ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ షాడోస్. సో షాడోస్ వచ్చేసి లైట్గా అయితే డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్, చాలా తక్కువగా ఒక -2-3 ఆ విధంగా అయితే మీరు డిక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో మనకు షాడోస్ వల్ల కూడా ఇమేజ్ ఒక బ్లాక్నెస్ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ వైట్స్. సో వైట్స్ అనేవి అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు. సో వైట్స్ అనేవి అయితే నేను ఇక్కడ 10% అయితే ఇంక్రీజ్ చేశాను. సో ఈ విధంగా 10% అయితే ఇంక్రీజ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ బ్లాక్స్ అయితే డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. సో బ్లాక్స్ అనేవి అయితే డిక్రీజ్ చేస్తే మనకి బ్లాక్ కలర్ అనేది అయితే కొంచెం తగ్గుతుంది ఫ్రెండ్స్ ఇమేజ్లో అనేది అయితే. సో బ్లాక్నెస్ అనేది వచ్చేసి మీరు ఒక -5 వరకు అయితే డిక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ దాని తర్వాత ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు, టెంపరేచర్ ఆప్షన్ అయితే. సో క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఫస్ట్ ఆప్షన్ టెంపరేచర్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో టెంపరేచర్ ఆప్షన్ వచ్చేసి మీరు -10 వరకు అయితే డిక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకైతే. సో కొంచెం కూల్ టెంపరేచర్లో ఉన్నట్టు లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి దీనివల్ల. సో టింట్ అనే ఆప్షన్ కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్. సో అది వచ్చేసి మీరు +10 అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా చేయడం వల్ల మనకైతే కొంచెం బ్యాక్గ్రౌండ్లో అనేది పింక్ కలర్ ఎఫెక్ట్ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో దానివల్ల మనకి బాగా పర్ఫెక్ట్గా అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ ఇమేజ్. సో ఇది చేసిన నెక్స్ట్ వేబ్రియన్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. సో ఈ వేబ్రియన్స్ అనేది అయితే మనకి కలరింగ్ అయితే బాగా ఇంక్రీజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకైతే. సో అంటే మనకి సంథింగ్ ఎన్ని కలర్స్ ఉన్నా సరే పిక్చర్స్లో అన్ని కలర్స్ కొంచెం డార్క్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ మనకైతే. సో ఇది అయితే మీరు కొంచెం ఒక ఒక +4 అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. +4 వరకు అయితే లైట్గా అయితే ఇంక్రీజ్ చేయండి. సో నెక్స్ట్ మీరు శాచురేషన్ అంటే మీకు తెలిసిందే మనకి ఇమేజ్ యొక్క డార్క్నెస్ ఫైనల్గా. సో శాచురేషన్ వచ్చేసి మీరు ఒక +5 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రిమిక్స్ అయితే క్లిక్ చేయండి. సో రిమిక్స్ క్లిక్ చేసిన దగ్గర మీకు ఫస్ట్ రెడ్ కలర్ అయితే ఉంటుంది. సో మనకి ఇమేజ్లో మెయిన్ రెడ్ కలర్, లైట్స్లో రెడ్ కలర్ ఉంది కాబట్టి సో దీన్ని కరెక్ట్గా చేయండి. సో ఈ విధంగా దీన్ని కరెక్ట్గా చేస్తే మీకు అయితే లైట్ ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా పడుతుంది. సో ఈ విధంగా రెడ్లోకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ హ్యూజ్ వచ్చేసి మీరు +5 అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మళ్ళీ శాచురేషన్. సో శాచురేషన్ అయితే ఏమి డిక్రీజ్ చేయకండి, ఇంక్రీజ్ చేయకండి. సో సేమ్ దాన్ని ఎలా ఉన్నదో అలాగే ఉంచండి. సో నెక్స్ట్ ఇక్కడ లూమినెస్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో లూమినెస్ ఆప్షన్ మాత్రం వచ్చేసి ఒక +10 అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో నెక్స్ట్ ఆప్షన్ ఆరెంజ్ అయితే క్లిక్ చేయండి. సో రెడ్ తర్వాత ఆరెంజ్ మనకు లైట్స్లో ఎక్కువ ఉన్నది ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే. సో ఈ విధంగా హౌస్ లైట్స్ అన్నీ కూడా ఆరెంజ్ కలర్లో మనకు కనబడుతున్నాయి. సో ఈ విధంగా ఆరెంజ్లోకి అయితే వచ్చిన తర్వాత మీరు ఇక్కడ -20 వరకు అయితే హ్యూజ్ అనేది అయితే డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు. సో -20 వరకు హ్యూజ్ అనేది అయితే డిక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ సాచురేషన్ వచ్చేసి ఇంక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక 20% వరకు. నెక్స్ట్ మళ్ళీ లూమినెస్ కూడా ఒక 10% వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఎల్లో కలర్ అయితే క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఒకటి చూసినట్టయితే ఎల్లో కలర్ అయితే నా షర్ట్ కలర్ అనేది అయితే ఎల్లో ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే. సో నా షర్ట్ కలర్ అనేది అయితే ఎల్లో కాబట్టి నేను ఇక్కడ ఎల్లోకి అయితే కొంచెం ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది అయితే ఇచ్చాను. ఇప్పుడు మీ షర్ట్ కలర్ ఏదైతే సో దానికి సేమ్ ఈ విధంగా సెట్టింగ్స్ చేసుకోండి. సో యూజ్ అయితే పక్కనట్టు ఫ్రెండ్స్. సో మీ షర్ట్ కలర్ ఏదైనా సరే ఆ షర్ట్ కలర్ ఒక సాచురేషన్ అనేది అయితే కొంచెం ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే. సో నెక్స్ట్ లూమినెస్ కూడా ఒక 10% వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ షర్ట్ కలర్ ఏ కలర్ అయితే ఆ కలర్. సో నా షర్ట్ కలర్ ఇక్కడ మీకు చూస్తుంటే ఎల్లో కలర్ కనబడుతుంది కాబట్టి సో నేను ఎల్లో అనేది అయితే ఈ విధంగా సెట్టింగ్స్ అయితే చేశాను. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు చూసినట్టయితే మనకి బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ కలర్ అయితే లేదు. సో ఒకవేళ మీ షర్ట్ కలర్ అనేది అయితే గ్రీన్లో ఉన్నట్టయితే సో ఇందాక చెప్పుకున్నట్టు మనం ఆ సెట్టింగ్స్ అనేవి అయితే మీరు గ్రీన్లో అయితే చేసుకోండి. సో ఇక్కడ బ్లూ కలర్ కూడా మనకి లైట్ బ్లూ అనేది అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం కనబడట్లేదు. సో ఇక్కడ మళ్ళీ మనకి బ్లూ కలర్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్. మనకి లైట్ బ్లూ లేదు కానీ బ్లూ అయితే బ్యాక్గ్రౌండ్లో ఉంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ బ్లూ హ్యూజ్ వచ్చేసి మీరు +5 అయితే ఇంక్రీజ్ చేసుకోండి ఫ్రెండ్స్.
సో ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ సాచురేషన్ అనే ఆప్షన్లోకి వచ్చేయండి. సో సాచురేషన్ అనేది కొంచెం డిక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్, దానివల్ల మనకి హర్రర్ లుక్ అనేది అయితే వస్తుంది ఇమేజ్కి. సో ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ లూమినెస్ కూడా మీరు డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. సో లూమినెస్ అంటే బ్యాక్గ్రౌండ్ అనేది అయితే హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్, లూమినెస్ అనేది ఇంక్రీజ్ చేసినట్టయితే. సో దానికోసం మీరు లూమినెస్ అనేది అయితే -20 వరకు అయితే డిక్రీజ్ అయితే చేసాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మళ్ళీ మీరు చూసినట్టయితే ఇక్కడ వైలెట్ కలర్ ఫ్రెండ్స్, సో ఇక్కడ పర్పుల్ కలర్ అయితే ఉంది మనకి. సో దీని అయితే మీరు డిక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. హ్యూజ్ అనేది అయితే -1 వరకు అయితే డిక్రీజ్ చేయండి, పెద్ద ఎక్కువ అయితే మనకు అవసరం లేదు అసలు. సో సాచురేషన్ వచ్చేసి అయితే డిక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక 5% వరకు. సో నెక్స్ట్ లూమినెస్ వచ్చేసి ఒక 20% అయితే ఇంక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు. సో ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ పైన డన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు లాస్ట్ ఆప్షన్ అనేది పిక్చర్లో ఎక్కడ లేదు. సో దాని గురించి మీరు అయితే డన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా చేసిన నెక్స్ట్ మళ్ళీ మీరు ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్, టెంపరేచర్ పక్కన ఆప్షన్. సో ఇక్కడ టెక్స్చర్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ మీకు. సో టెక్స్చర్ వచ్చేసి ఇక్కడ +20 అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అయితే టెక్స్చర్ అనేది. సో క్లారిటీ అయితే మీరు ఒక +5 వరకు ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. సో దీనివల్ల మన ఇమేజ్ ఒక క్లారిటీ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ డీజ్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్. సో అది కూడా మీరు ఒక +5 వరకు అయితే ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్ మీరైతే. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ వెంటీ అని ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఇదైతే మనకి మొత్తం బ్యాక్గ్రౌండ్ యొక్క 4 సైడ్స్ కూడా మనకైతే కొంచెం బ్లాక్నెస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మనకైతే బార్డర్. సో దాని గురించి మీరు ఇక్కడ -20 వరకు అయితే డిక్రీజ్ అయితే చేయండి ఫ్రెండ్స్, మీకు కొంచెం బ్లాక్ షాడో ఎఫెక్ట్ అనేది అయితే ఇమేజ్లో బాగా పడుతుంది. సో అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా దీంట్లో అయితే మిగిలిన ఏం సెట్టింగ్స్ అయితే మనం చేయట్లేదు. సో ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీరు ఇక్కడ షేర్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. సో షేర్ బటన్ క్లిక్ చేసుకున్న సేవ్ టు డివైస్ క్లిక్ చేయండి. సో మీకు ఆటోమేటిక్గా గ్యాలరీలో అనేది అయితే ఇమేజ్ సేవ్ అయిపోతుంది. సో ఓకే ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ టుడే మన వీడియో. సో వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.